హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండేటటువంటి జీబ్రా కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. జనరల్గా మనము కేక్స్ని ప్రిపేర్ చేస్తే దాని మీద విప్పింగ్ క్రీము ఇవన్నీ కూడా యాడ్ చేస్తేనే ఫుల్ టేస్ట్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. కాకపోతే నేను ఇప్పుడు చేసే ఈ జీబ్రా కేక్ మనకి ఎటువంటి క్రీమ్ లేకపోయినా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అలాగే నేను అన్నిటినీ కూడా ఒకే కప్పు తోటి మెజర్ చేసుకుంటున్నాను. దాంట్లో మొదటిగా నేను 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్పు కొలత వచ్చేసి దాదాపుగా 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు అదే కప్పుతోటి చక్కటి కమ్మటి పెరుగుని తీసుకుంటున్నాను. ఇక అదే కప్పులో సగం వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకుంటున్నాను. అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ అన్నమాట. దీన్ని కూడా వేసేసుకొని ఈ చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. అలాగే ఈ ఆయిల్ పెరుగు అంతా కూడా బాగా కలిసిపోయి ఒక థిక్ క్రీమ్ లాగా వస్తుంది. దీనికోసం మీరు బ్లెండర్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ విస్కర్ తోటి ఈ విధంగా కలిపేసుకుంటే చాలా చక్కగా కలిసిపోతుంది. ఈ విస్కర్ తోటి కలుపుకునేటప్పుడు మీరు ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవటం వల్ల మంచి ఫ్రోతీగా బ్యాటర్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేనైతే చాలా త్వరగా అయిపోవటం కోసం దీని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 1 నిమిషం పాటు మిక్సీ జార్ని కంటిన్యూషన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా క్రీమ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇక ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. మనం ముందు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి మైదాని తీసుకుందాము. ఈ మైదా అనేది మనము 2 కప్పుల వరకు తీసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాము. ఇక్కడ మీకు బేకింగ్ పౌడర్కి బేకింగ్ సాల్ట్కి తేడా చూపిస్తున్నానండి. బేకింగ్ పౌడర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది మనకి. అలాగే బేకింగ్ సాల్ట్ అనేది నార్మల్ సాల్ట్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది, అంటే బేకింగ్ సోడా. సో బేకింగ్ పౌడర్ అనేది మనం 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పాచులా తోటి ఒకటే డైరెక్షన్లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నటువంటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కనుక మీరు కలుపుకున్నట్లయితే ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి మంచి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని హాఫ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ బ్యాటర్ని మొత్తాన్ని కూడా నేను 2గా డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. దాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రెండో బౌల్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలండి. అవేంటంటే కోకా పౌడర్ అన్నమాట. సో ఈ కోకా పౌడర్ అనేది మనం దాదాపుగా 2 టేబుల్ స్పూన్ల వరకు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పాలతోటి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కోకా పౌడర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, అంత త్వరగా కరగదనమాట. సో ఇలా పూర్తిగా ఎక్కడ ఉండలు లేకుండా ఈ కోకా పౌడర్ని కలుపుకోవాలి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత దీనికి మాత్రమే సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం చేదుగా కనిపిస్తుంది కాబట్టి సో నేను 2-3 టేబుల్ స్పూన్ల వరకు దీంట్లో షుగర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని రెండవ బౌల్లోకి కలుపుకోవాలి. దీన్ని కూడా మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. దీనికి మనం వేరే స్పాచులాని యూజ్ చేసుకోవాలండి. సో ఒకటి వచ్చేసి మనకి వెనిలా ఫ్లేవర్ వస్తుంది, రెండోది వచ్చేసరికి మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి మనము జీబ్రా కేక్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగా ప్రీహీట్ చేసుకుంటున్నాను. దానికోసం స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకున్నాను. సో మూత పెట్టేసేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి అడుగు వైపున చదునుగా ఉన్న ఒక లోతైన గిన్నెని తీసుకొని లోపలి వైపున 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ తర్వాత మైదాతోటి డస్టింగ్ చేసుకుంటున్నాను.
ఎక్స్ట్రాగా ఉన్న మైదాని తీసేసేసి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్స్ రెండింటిని కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు టిన్లోకి మధ్యలో వచ్చేటట్టుగా బ్యాటర్ని వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వెనీలా బ్యాటర్ని వేస్తున్నాను, అది ఒక గరిట వేసాను. ఆ తర్వాత దాని మీదే మధ్యలోనే చాకోలెట్ బ్యాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒక గరిట వెనీలా బ్యాటరు, ఇంకొక గరిట చాకోలెట్ బ్యాటరు, ఈ విధంగా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలి. అలాగే మీరు బ్యాటర్ని ఎప్పుడు కూడా మధ్యలోనే వేసుకోవాలండి. ఇక్కడ మీరు నచ్చితే బటర్ స్కాచ్, అలాగే పైనాపిల్ ఇలాంటి ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మొత్తం బ్యాటర్ వేసేసుకున్నాం కదా, ఒక టూత్పిక్ని తీసుకొని ఈ విధంగా అంచుల వెంబటి నుంచి మధ్యలోకి ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఈ లైన్స్ని బ్యాటర్ పైన మాత్రమే కాదండి, అడుగున కూడా వచ్చే విధంగా మనం గీసుకోవాలి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అలాగే ఫ్లేవర్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవడానికి ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 25 నిమిషాల వరకు బేక్ చేసుకొని ఆ తర్వాత తీస్తే చూడండి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇది పూర్తిగా బేక్ అయిందో లేదో ఒకసారి టూత్పిక్ని గుచ్చి చెక్ చేసుకుందాము. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఇది పూర్తిగా బేక్ అయిపోతుంది. ఈ టూత్పిక్ చూడండి, దీనికి కేక్ బ్యాటర్ అనేది కొంచెం అంటుకొని ఉంది కాబట్టి ఇది ఇంకా పూర్తిగా బేక్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది. సో నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను. ఆ టూత్పిక్ని కూడా చూపిస్తాను చూడండి, చాలా క్లీన్గా వచ్చేసింది. సో మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ టిన్ని బయటికి తీసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత అంచులు వెంబటి నైఫ్ తోటి మనం స్క్రేప్ చేసేసుకుంటే మనకి కేక్ని డీమోల్డ్ చేసుకోవచ్చు. కేక్ అనేది పూర్తిగా బేక్ అవ్వకపోయినా లేదా పూర్తిగా చల్లారకపోయినా డీమోల్డ్ చేసిన తర్వాత కేక్ సరిగ్గా రాదనమాట. సో ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి మన కేక్ అనేది అడుగు వైపున ఏమీ అంటుకోకుండా వచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది. టేస్టీగా ఉండే డబుల్ లేయర్డ్ అదేనండి జీబ్రా కేక్ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఈ లేయర్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో కూడా చూసేద్దరు. ముందైతే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చిందండి, మనకి హైట్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే మనం బ్యాటర్ ఎంతవరకు వేసామో అక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి డబుల్ సైజ్ అనేది ఇది బేక్ అయిందనమాట. సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో, అంటే వెనిలా ఫ్లేవర్ అనేది వైట్గా, అలాగే చాక్లెట్ లేయర్ అనేది డార్క్ కనిపిస్తుంది. చాలా మంచి డిజైన్ లాగా అలాగే ఫ్లఫీగా వస్తుంది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మరి నేనైతే చాలా ఈజీగా రెడీ చేసేసాను. మీరు కూడా తప్పకుండా ఈ జీబ్రా కేక్ని రెడీ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.